అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రజల తరపున గొంతుకును వినిపించడంలో దేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మాజీ మంత్రి సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ను బీఆర్ఎస్ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని హితవు పలికారు కేటీఆర్. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఇక చూస్తారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. మీ గురువులతోనే కాలేదు, మీ వల్లేమవుతుంది? ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. 6 డిక్లరేషన్లంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతు బంధు కింద వారం రోజుల్లోనే 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్దని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే, పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.